పని దినాలన్నీ 24. మొత్తం పని దినాలన్నీ 24. అందరికీ లాజిక్ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ అదే ప్యాటర్న్లో ఇంకో క్వశ్చన్. రైట్, ఇఫ్ ద సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్, సండే కూడా హాలిడే. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్లో ఏదైతే కండిషన్ ఉందో అదే కండిషన్ ఇక్కడ ఉంది. ఏం కండిషన్ సార్? సెకండ్ సాటర్డే హాలిడే, ఫోర్త్ సాటర్డే హాలిడే, సండే కూడా హాలిడే. వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ పాసిబుల్ వర్కింగ్ డేస్? మినిమం వర్కింగ్ డేస్. ఇక్కడ మినిమం పని దినాలు ఎంత అన్నాడు? ఒక నెలకు ఎనీ మంత్ నాకు ఏమేమి ఉండొచ్చు సార్? అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా ఏం చెప్పలేదు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, 28 రోజులు ఉంటాయి. 29 రోజులు అది నాన్ లీప్ ఇయర్ అవుతుంటుంది. మిగతా నెలలో 30 రోజులు, లేకపోతే కొన్ని నెలల్లో 31 రోజులు. అంటే ఒక మంత్కి మినిమం 28 రోజుల నుంచి మ్యాక్సిమం 31 రోజుల వరకు ఏదైనా కావచ్చు. 28 కావచ్చు, 29 కావచ్చు, 30 కావచ్చు, 31 కావచ్చు, 30 కావచ్చు, 31 కావచ్చు. నాకేమన్నాడు? మినిమం కావాలన్నాడు. కాబట్టి మంత్ నేను 28 తీసుకుంటున్నా, 28 తీసుకుంటున్నా. నాకు మొత్తము సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ హాలిడేస్, ఆల్ సండేస్ అన్నాడు. మొత్తము మినిమం వర్కింగ్ డేస్. ఫస్ట్ రోజు గనక నేను సాటర్డే అనుకుంటే సెకండ్ ఏమవుతుంది? సండే. ఫస్ట్ సాటర్డే, సెకండ్ సండే. ఇది 8, ఇది 15, ఇది 22, ఇది 29, ఇది 9, ఇది 16, ఇది 23, ఇది 30, ఇది 30. నాకు ఫిబ్రవరి ఎన్ని రోజులు తీసుకున్నాను? 28 రోజులు తీసుకున్నాను. సో ఇది ఒక కండిషన్. దీంట్లో నాకు ఎన్ని సెలవులు వచ్చాయి? అన్ని సండేలు సెలవులు. 1 2 3 4 అన్ని సండేలు సెలవులు. సెకండ్ సాటర్డే హాలిడే, ఫోర్త్ సాటర్డే హాలిడే. 4 + 2 6. 28లో 6 పోయింది. ఆన్సర్ ఎంత వచ్చింది? 28 - 6 22. 28 - 6 22. 28 - 6 22. నవ్వు ఇక్కడ ఒక్కసారి ఆలోచించి చూడండి సార్. ఇది 22, ఇది 22. నవ్వు ఇది 22 అవుతే ఇక్కడ దానికంటే మినిమం కదా సార్. అంటే ఆన్సర్ 21 అయ్యే ఛాన్స్ ఉందా, 20 అయ్యే ఛాన్స్ ఉందా చూద్దాము. సపోజ్గా 20 కావాలి. మినిమం ఎన్ని డేస్ తీసుకున్నాను? 28. వర్కింగ్ డేస్ 20 అని అంటే, వర్కింగ్ డేస్ 20 అని అంటే హాలిడేస్ ఎన్ని రోజులు? 8 రోజులు. హాలిడేస్ 8 రోజులు ఎట్లా వస్తాయి? హాలిడేస్ 8 రోజులు ఎలా వస్తాయి? 4 సండేలు హాలిడేలు, 4 సాటర్డేలు హాలిడేలు, 4 సాటర్డేలు. ఏ నెల తీసుకున్నా మ్యాక్సిమం 4 వారాలు ఉంటాయి. ఎస్ఆర్ నో? 7 4 28, 7 5 35, మ్యాక్సిమం 4 వారాలు ఉంటాయి. అంతే కదా సార్? మ్యాక్సిమం 4 వారాలు ఉంటాయి. ఏ నెల తీసుకున్నా, 28 తీసుకున్నా, 29 తీసుకున్నా, రైట్, ఈ 30 తీసుకున్నా ఒకటి. సపోజ్గా అప్పుడప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా సాటర్డే రావచ్చు, ఒక ఎక్స్ట్రా సండే రావచ్చు, డిపెండింగ్ ఆఫ్ ద డే. ఆన్ అన్ యావరేజ్ అయితే 4 ఉంటాయి. ఎస్ఆర్ నో? సో కాబట్టి 28 నుంచి 20 కావాలి అని అంటే 8 తీసేయాలి. 8 తీసేయాలి అని అంటే 4 మొత్తము. సపోజ్గా ఫస్ట్ సండే అనుకుందాం. ఫస్ట్ పోయింది, 8 పోయింది, 15 పోయింది, 22 పోయింది, 29 పోయింది. ఎన్ని పోయాయి? 5 పోయాయి. 5 పోయాయి. ఫస్ట్ సండే అనుకుందాం. ఫస్ట్ సండే కనుక అనుకుంటే రైట్, 8 పోయింది, 15 పోయింది, 22 పోయింది, 29 పోయింది. 8th సండే కనుక అవుతే 7th సాటర్డే, 7th సాటర్డే కనుక అవుతే ఇది 14, ఇది 21, ఇది 28. కానీ ఓన్లీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేలే తీసేయాలి. అన్ని సండేలు పోతే 5 ఇక్కడ పోయింది,
దాని తర్వాత ఇది ఇక్కడ పోయింది, ఇది ఇక్కడ పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఇక్కడ మనకు ఎన్ని వాల్యూలు వచ్చినాయి చూసుకోండి. ఫస్ట్ సపోజ్గా నేను ఇక్కడ 30 days కనుక తీసుకుంటే 30లో ఏమేం పోయాయి? రైట్, ఈ 1 2 3 4 5 5 పోయాయి. 5 + 2 7. 30 నుంచి 7 తీసేస్తే వాల్యూ ఎంత? 23. నాకు మినిమం వర్కింగ్ డేస్ కావాలి, మినిమం వర్కింగ్ డేస్ కావాలి. టోటల్ days it is equivalent to working days plus off days. Total days is equivalent to working days plus off days. నాకు ఇది మినిమం కావాలి, ఇది మినిమం కావాలి. ఇది మినిమం కావాలంటే హాఫ్ డేస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే, హాఫ్ డేస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే టోటల్ డేస్ మైనస్ హాఫ్ డేస్, హాఫ్ డేస్ ముందు మైనస్ ఉంది. ఇది మినిమం కావాలంటే హాఫ్ డేస్ మ్యాక్సిమం కావాలి. హాఫ్ డేస్ మ్యాక్సిమం కావాలి అని అంటే స్టార్టింగ్ డే సాటర్డే ఆర్ సండే పెట్టుకుంటే మనకు హాఫ్ డేస్ మ్యాక్సిమం వస్తాయి. అంతే కదా సార్? స్టార్టింగ్ రోజు సండే పెట్టుకుంటే 1 సండే పెట్టుకుంటే 5 సండేలు వస్తున్నాయి కదా సార్. 1 సండే, 8 సండే, 15 సండే, 22 సండే, 29 సండే. అంటే ఫస్ట్ రోజు మనము సండే కనుక పెట్టుకున్నా ఆర్ ఫస్ట్ రోజు సాటర్డే కనుక పెట్టుకున్నా మనకు పెరుగుతుంది. ఈ హాఫ్ డేస్ ఇక్కడికి వస్తే వర్కింగ్ డేస్కి హాఫ్ డేస్కి మధ్యలో మైనస్ సైన్ రిలేషన్షిప్ ఉంది. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? సో మొత్తము 28 నుంచి ఎన్ని తీసేశాను? ఇది మొత్తము 4 తీసేశాను +2, 28 - 6, ఇది 22, ఇది 22, ఇది నాకు 22 వచ్చింది. అదే 30 తీసుకుంటే ఎన్ని తీసేశాను? ఇక్కడ 5, ఇక్కడ 7, 5 + 2 7 పోతే 30 - 7 23. వాల్యూ పెరిగింది 22 కంటే. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? మంచి ఇంట్రెస్ట్.